సినిమాలలో పాటలు ఇలా ఉంటాయి. హీరోయిన్ ఏం చేస్తుంది, క్లబ్ డాన్సర్ మగవాళ్ళని కవ్విస్తుంది. రా 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 అని ఏదో పాట పాడుతూ, నీ గాలి సోకిందంటూ పాట పాడుతూ ఉంటుంది, కవ్విస్తూ ఉంటుంది. అలాగే మీవేలే మీవేలే పరువాలు మీవేలే, మావేలే మావేలే అందాలు మావేలే అని హీరోయిన్ పాడుతూ ఉంటుంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి. కానీ అందాలు వాళ్ళే, వాళ్ళు ఇష్టపడతారని ఆమెకు తెలుసా? కానీ మీకోసమే అన్నట్టుగా పడుతుంది, కవివారిని అన్నట్టు అంతే. మగవానికి కాము ఉంటుందని దానికి తెలియదు, దానిలో కాము కూడా ఎదుటిలో చెప్పదు, తనే కలిగించుకుంటుంది కదా. కానీ సినిమాల్లో రగులుతుంది ఈ మంటలు అంటే ఏదో పాట ఉంటుంది, దానిలో కాము కలుగుతుంది, మగవాళ్ళకి చెప్పుకుంటారు, పురుషులకు చెప్పుకుంటారు కదా. రగులుతోంది లేత వయసు అంటూ, రేగుతోంది లేత వయసు జోరు అంటూ ఆడిది పాడుతూ ఉంటుంది. మగవానికి చెప్పదు, మగవానికి కాము దానికి తెలియదు, దానిలో కాము మాత్రం ఉంటుంది, అది చెప్పుకోదు. అది మగవాడు చూసి దెంగాలి, దాన్ని శృంగారం చేయాలి కదా. అట్లుంటుంది అనమాట సినిమాల్లో. అలాగే సినిమాలో విలన్ ఏం చేస్తాడు, షూట్ చేయడానికి వస్తాడు, హీరో చంపడానికి వస్తే క్షమించండి తప్పైందని బతలాడతాడు, పడితే క్షమిస్తున్నా అని పోతాడు. పోగానే కదా వాడు వెనకకెళ్ళి మళ్ళీ చంపడానికి ఆయుధం తీసుకుని వస్తాడు. సడన్గా దిగి వాడిని షూట్ చేస్తాడు. కానీ వాడు చంపడానికి వచ్చింది వానికి ఎట్లా తెలిసింది, ఎట్లా షూట్ చేసిండు అంటే సినిమాటిక్ అట్లా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళని తప్పు చేయబోయేది ముందే తెలుసుకొని ముందే వీడు షూట్ చేస్తాడు. ఎక్కడ ఉంటుందా, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు తప్పు చేయబోయేది ముందే తెలిసి షూట్ చేస్తాడు. చేసి నువ్వు తప్పు చేస్తాడని తెలుసు అందుకే షూట్ చేశా అంటే ఏమన్నట్టు, వాడు చేస్తాడు చెడు ఏం తెలుసు. తర్వాత తెలుస్తుంది వాడు తప్పు చేసిండని. కానీ వాడు తెలియకుండా వాడు తప్పు చేస్తాడు ముందే షూట్ చేస్తాడు. సినిమా కథలు అట్లుంటాయి కదా. కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేయాలి అనమాట, కంటెంట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నిజానికి మనం సినిమాని చూస్తే లీగల్గా చూస్తే అది పిచ్చి హాస్పిటల్ అనమాట, అట్లుంటుంది. కానీ సినిమా కాబట్టి మనం అది ఎంటర్టైన్మెంట్గా సినిమాగా చూస్తాం కాబట్టి కామన్, అది కరెక్ట్, సినిమా భాషలో అది కరెక్ట్, అట్లుంటుంది అనమాట. సినిమాలో చిన్నప్పుడు మా పిల్లోడు అడవిలో తప్పనిక వాడు పెద్ద కనుక అడవి మనిషి అవుతాడు అంట, వాడి ప్రేమలో హీరోయిన్ పడుతుంది. లాస్ట్కు అందరు చూస్తారు, వాడు అడవి మనిషి అనుకుంటారు అందరు కదా, వాడు అడవి మనిషి అవుతాడు అన్నట్టు, అడవి మనిషి. లాస్ట్ వాని పేరు విన్న పచ్చబడి చూసారే, చిన్నప్పుడు తప్పిపోయిన పోడే అడవిలో పోయి అక్కడే జంతువులు అందబోది టార్జన్ అయిండు అని అంటారు, అది కథ ఉంటుంది అట్లా. అడవి మనిషి అడవిలో ఉంటుంటే వానితో విహారానికి పోయి ఆడ హీరోయిన్ వానితో ప్రేమలో పడుతుంది. మళ్ళీ వాడు మనిషిగా మారుతాడు, ఆ హీరోయిన్ వాడిని ఐ నేర్పిస్తే వాడు మళ్ళీ నాగరికుడు అవుతాడు, అడవి మనిషికి వస్తే మన మనిషి అవుతాడు. ఇదంతా సినిమాల్లో ఉంటుంది, ఇట్లా తమాషా మ్యాజిక్ కథ. బయట ఉంటుంది అట్లా ఉండదు కదా, కంటెంట్ ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇప్పుడు జగదేక వీరుడు అట్లా సుందరంగా ఆమె స్వర్గం నుండి కిందకి వస్తుంది, చూశారు కదా. వస్తే అంగిలికం కొను దొరుకుతుంటారు, అది కింద రాజుకు దొరుకుతుంది ఆ సినిమాలో. చిరంజీవి అంటాడు, ఏ ఎవరిది, ఏ డ్రామా కంపెనీది అంటాడు, ఆమె వేషం ఆ కిరీటం చూసి. లేదు నేను దేవకన్య అని చెప్తా ఉంటాను చూసిన అంటే నంబరు మానవకన్య అనుకుంటా అంటారు. అదంతా నిజ జీవితం ఉంటుందా ఇక్కడ, అట్లా ఉంటుంది సినిమా కంటెంట్, అట్లా ఉంటుంది అంటే లీగల్. నిజ జీవితంలో అంటే లీగల్గా చూస్తుంటుంది కదా, ఇల్లీగల్ అది సినిమా కాబట్టి అట్లా ఉంటుంది కంటెంట్ అనేది. మనం యూట్యూబ్కి ఇలా తయారు చేయాలి.